మొత్తం దీని కాదు. వచ్చేవాడు బంధుత్వంగా రావాలా. నాకు ముందుగా విధులు నా పగవాడు ఆడకు వచ్చేసి ఆడ నా గురించి మీరు మాట్లాడుకొని మళ్ళీ వాళ్ళకి సాగం బాగా పండుగలకు తీసేవాళ్ళని నేను వచ్చేద్దాం నాకు తెలుసు. అదే అట్లదే వచ్చేవాడు మళ్ళీ ఉంటున్నాయి నా ఇంటికి బంధుతున్నాయి కదా. వ్యక్తి మాట్లాడతాడు మాట్లాడబాక చెప్పేది బాగా వస్తే నా ఇంటికి రావాలా. నాకు విరోధి విధుడు అక్కడ పోయినా ఆడకి వచ్చారు సార్. అవును ఆడేదో నా గురించి మాట్లాడుకున్నారు. ఆడితే నాయబారిగా అది కదా ఒక మాట చెప్తున్నారు. ఎప్పుడు వచ్చారు పాండవులకి అర్ధరాజులకు ఆలోచన వచ్చారు. అర్ధరాజులకు ఇచ్చేది లేదు అంత మాత్రం ముందు చెప్పేస్తాను. అది ఎక్కువ నాతో మాట్లాడుతా. యుద్ధం లేకుండా వాడి చేతులంతా పచ్చు పుట్టుకోవడానికి కరంపులు యుద్ధమో యుద్ధమో యుద్ధం అంటూ ఉన్నాడు. ఈ వర్తమానంగా భీమసేనుడిగా తెలిసిందో గత రెడీగా పెట్టుకోనంట. ఈ 100 మందిని తలకాయ కొట్టాయి సూర్యకాయ ఎంత కొడతారా అట్టే పడతారు. మన 2 చేతులతో మలాసి అట్ట కొట్టి రాయబారు వచ్చాడంటే కూర్చొని పెట్టి మంచిగా నోట కొట్టిన అరబోదు గండి మీద కూడా నాకు వచ్చి మద్దతు చెప్తాను. బంధుత్వం దేనికైనా ఒక మధ్య వ్యక్తిత్వం ఉండాలంటారు. లక్షణంగా 105 మంది కలుసుకున్నారంటే వాళ్ళ అంతరాత్రి వాళ్ళకి ఇచ్చేయంటారు. ఎందుకంటే పెద్దదాన్ని పెద్దలో చిన్నదాన్ని పెట్టారు. అయ్యో వాళ్ళు తమ్ముడు వెళ్ళిపోతారు. నాకు బాధ నీకెందుకు వచ్చింది? ఒక మాట అన్నదమ్ములు 10 మంది ఉంటే 5 మంది ఇట్లా 5 మంది ఉంటారు. ఒక మంది ఇస్తాం. అది కూడా అట్లా పోని ఒకసారి ఓడిపోయినారు కట్టుకుని పిల్లలు ఎవరికి మాకు ఓడిపోయిన వాడు రాజ్య భాస్కర్ చేసేవాళ్ళు రాజ్యం ఉండకూడదు పోదు అని అడిగేసిన పిచ్చగాడు వాడేసారు. కళ్ళ పెద్ద నీళ్ళు తాగి మళ్ళీ కాయకాసండి ఓడిపోయిన వాళ్ళకి మళ్ళీ రాత్రి ఇచ్చారు. వాళ్ళకి ముందు నేను ఓడిపోయిన లెక్క. ఓడిపోయినట్టు
చేయలేకపోయా వాళ్ళ మాటలు కట్టుబడినారు 13 ఏళ్ళు గడిపినారు కాబట్టి వాళ్ళకి భయపడేది దేవుడికి భయపడేది దొంగలు ముడిచేది దొంగ నీకు భయపడేది నీకు సిగ్గు ఇప్పుడు మన పర్సనల్ గురించి మాట్లాడుకుంటాం పర్సనల్ సీక్రెట్ ఒకటి మరి అక్కడికి వచ్చామని చెప్పి కదా వెళ్ళిపోడు అది ఎక్కువ మాట్లాడనుకో ఎందుకంటే మేము రాజు నువ్వు కొన్నోడు చేతులు కొన్నాడు నువ్వు నాకు మద్దతు కొల్లవాడు అంటున్నావు కొల్లవాడు కాదు గోవిందుడు ఎవరు గోవిందుడు అందరికీ ప్రపంచాలు గోవిందుడు పనికి ఆడు గోవిందుడు పేరు నువ్వు వ్యాఖ్యానం చేస్తున్నావు కొల్లవాడు మాట వింటే బాధ పడతావు లేకపోతే ఆ ఫలితాన్ని కూడా అనిపిస్తావు ఒకరి మాట ఇనుంటే ఆపత్తి రాజ్యానికి చేసేవాడిని అవును నేను ఒక మాట ఇన్నవాడు కాదే ఒక బయటవాడు కూడా కాదే వాళ్ళేదే వాళ్ళు పిచ్చి వాళ్ళు వాళ్ళకి నాకు చెప్తున్నాను కష్టాలని కూడా మీరు ఏకచక్రాధిపతి 56 వయసులు నాకు కష్టాలు పోయినాకో ఇంకా పరాకులు కలిగిన వాడు రెండో వాడు ఉంటాడంట చెప్పా తమ్ముడు తమ్ముడు అర్జునుడు విలి విద్యలో పరాక్రమంతుడంట అతను కానీ బొగ్గంటి అస్త్రముడు అర్జునుడు ఆయన ఆ బాణాన్ని చేతికెత్తున్నాడు అనుకో వర్షం ఎట్టకొస్తే భూమి పైన దెమ్మలు కొడుతున్నా బాణాలు ఆయన బాణం వేస్తే 1000 బాణాలు అయిపోతుందా మీరుండేది 100 బాణాలు ఆయనకి 1000 బాణాలు సర్వనాశనం చేస్తాడు దేవుడికి అదెత్తుకు వస్తాడంట అర్జునుడు బాణానికి వస్తాడంట మమ్మల్ని చంపేస్తాడంట దాని నిప్పు పైపించదంట నిజాన్ని చెప్తున్నావు కానీ నేను ఎంతో పుట్టినట్టు గారు చెరసాల జైల్లో పుట్టిన వీడు ఎక్కడ కంచులు బంధి చేశాడు వీళ్ళప్పనే వీళ్ళమ్మని చాలా చెరసాల్లో జైలు ఇప్పుడు జైలు అంటారు అప్పుడు బందే కాదు అందులో పుట్టిన వీడు చీకట్లు అది చెత్త చీకటి దేవుడు అంటే మాకు న్యాయం ఇప్పుడు జైల్లో బంధించేనాడు బంధించేవాడైనా బాగుపడ్డా లేదు ఎవరి చేతిలో తెచ్చినాడా ఈయన చేతిలో తెచ్చినాడు కాబట్టి జైల్లో బంధించినాడు జైల్లో ఉన్నాడు బాగున్నాడు సూప పెట్టాను కదెత్తుకొని 5 మంది అత్తవాళ్ళు చెప్పేది గుమ్మని దాకపోతే మరి నువ్వు నా పక్క పెద్ద పెద్ద యోగులు ఉన్నారు
నా మాట విను బావా. నీ మాట విను. అతనా? ఆ, వినబోయిన మాట మామ మాట విన్నావు స్వర్గ బాట. అవును. మామ మాట వినలేదు నీకు నెత్తి మూట పెట్టుకోవాల్సిందే. ఈడెవరని చెప్పాను ఎట్లా చెప్పరా చెప్పరా నా సౌదులారా ఎవరి న్యాయం ఎవరి అన్యాయం అని. రాజు నేను పెద్ద నువ్వు సపోర్ట్ నెత్తి మూట పెట్టుకోవాలా నేను మాట నేను వినకపోతే. మూటే కాదు, చాలా ఉంటాయి దీని పరిమాణం. నువ్వు నాకు చెప్పేస్తున్నాడా మీ మాట వింటేనే నాకు శోధకాలం వస్తారు. మీ మాట వెళ్ళే వరకు నా స్వతంత్రము నాకు స్వర్గబాట. వింటే చెప్పుడు మాట్లాడుతూ వెళ్ళిపోయినారు కాదు. నీ మాట వింటే చెడుగాలమే వెళ్ళకుంటే నాది స్వర్గబాట. అవును. అతనా? రసగట్టేది కాదు. నువ్వు దేంట్లో పెద్దోడు, మనుషుల్లో పెద్దోడా, కోపంలో పెద్దోడా, రాజుల్లో పెద్దోడా, ఆడవాళ్ళ పెద్దోడా, మగవాళ్ళ పెద్దోడా. ఎంత పెద్దవాడు నీకు కావాల్సింది? ఒకటి కొలవలేని వాడు. ఒక తల్లి దగ్గర పాలిచ్చే పుట్టులు చెప్పిన ఒక ఆడదాకా ఒక దొంగ కలవట్లేదు. చనుబాలు చేయలేదు వచ్చిన పోతున్నా అది తల్లి దగ్గర అని చెప్పాడు. మరొకడు మరుడే సాకల బలహీనుడు ఎవరో రజకుడు గుడ్డువాడు. ఆ కంసుడికి ఇస్త్రీ బట్టలు ప్రతిరోజు చేరి ఈ విధమైన వెల్లదబలంలో వినేరాడికి ఆ బట్టలు మాకే అన్నారు. నీ గొడవలు కాదు మా రాజు అన్నాడు. అప్పుడే చక్రవర్తి చెప్పేశాడు దొంగ. అది మొదలే వాళ్ళు గోపిల 16 మంది వాళ్ళ పొద్దున తిప్పారు వెళ్ళేసి వాళ్ళు వినాలనుకుంటున్నారు. ఆ కోకల పనులు చెట్టు కూర్చొని వాళ్ళ అంగంగా తీసాడు. నువ్వు ఒక దేవుడు, నువ్వు నాకు నీకు చెప్పేది చక్రవర్తి సాగడం రాతో పోగలం ఉండే వాళ్ళు బంగారు వేసుకుంటారు. అయ్యా రాజ్యం నాది, సంపద నాది. నువ్వు చెప్తే నేను ఇదేవాడా? మీ సొత్తు నేను అడగల. సొత్తు వాళ్ళ అప్ప సొత్తు సంపాదించి అర్ధరాజ్యం సగం బాగుపడతాను.
వాడు చుట్టూ వాళ్ళకి ఇచ్చేటువంటి అబద్ధం చేసేవాడు నేను ఎవరో నేను ఇంకొకరు చెప్పించేదాన్ని ఏం కాదు వాళ్ళ సాగు చూడాలని నేను ఎంతో కష్టం అసలు తెచ్చుకోబాక మన కంచాలు పడేది తీరా భగవంతుడు దేవుడు ఆయన బాగుండాలా మన పెద్ద మా కొడుకు వీళ్ళు చిన్న మా కొడుకు వాళ్ళు మన మాకు పెట్టుకో నేను పోతాను పో ఇంకా ఇచ్చేసి కలిసి మెలచి ఉండాలి వేరే ఎవరికి కాపలా ఒకటేసే బలంతో నీకొద్దు ఎవరికి నీకొద్దు వాళ్ళకి నేను ఎందుకు ఇస్తా వాళ్ళు తరివేసిన అది ఉండే పంచాలి పలగాకి ఆ తోటి మడత రాబోయే మీకు షర్ట్ కాదు దానంతా చూసా నీకు పోయి నేను చేస్తాను నీకు పోయి అయిపోయి వాళ్ళని చేస్తాను ఎదురుగానే వాళ్ళ అప్ప ఇంతే మంచి జరుగుతుంది దొంగ మాట నువ్వే నష్టపోయేది నేను కాదు ఇంత మిడిమానంగా పాడు దొంగ వాడు మా పాద వాడి భార్య మాకు ఆ ద్రౌపది మా అగ్నిశైలి దాన్ని చీరలు ఎత్తే ఏదో వీడికేమి దొంగ శాతం కోటి వస్త్రాలు ఇస్తాడు వీడు మా మీద పన్నానికి వీడు ఒక మనిషి అంటారు వీడు మేము కూడా అల్లు ఎవరికి ఆడి మాస ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకున్నాడు వాడేం రాదుకునేది మరికెట్ట మా మరదలు అది వీడికే సంబంధం మరదలు నీకైతే ఆయన వాడికి రాజ్యం బట్టి వాడు మమ్మల్ని తప్పేస్తారమ్మా ఎవడప్ప సొత్తు ఇచ్చేది ఎవరికి కాదు మంచి కసిపోయి ఉన్నాడు వదిలినాడు ఎవడప్ప సొత్తు ఎవరికి ఇచ్చేది ఎందుకంటే వాళ్ళు 5 మంది ఖండవులు ఇప్పుడే ఇచ్చేస్తాం రాజ్యం నేనేమో నాకండి సువిశాలమైన బాగుంటే వేసవి అలా పంచితే 5 మందికి ఇది భాగం కౌరవులకు 100 మంది 100 భాగం మా తాత పెద్దాచార్యులకు భాగం మా గురువు ద్రోణాచార్యులకు భాగం గురువు అశ్వత్థామకు భాగం సోమదత్తకు భాగం ఈ ప్రకారం మొత్తం వేస్తే శివశాలమైన పాలన వేసి వచ్చే నా బంధం అవుతా తెలుగులో అర్థిస్తాను దేవుడా దేవుడు పరంటే వీళ్ళ మరి మంచి ఆడుతుర్రు Get
మరో రాజ్యం పాండవులు పెళ్ళి ఎవరిది పాండవులు నేనే పెళ్లి చేస్తా ఎవరికి మాకు 50 దేశాలు లెక్కగా నాకు ఒక్కటి నువ్వు మధ్యవర్తిగా దేవుడికి వచ్చావు 5 మంది కదా వాళ్ళు శుద్ధంగా మా ప్రజలకు పుట్టాడు చెప్పండి ఇప్పుడు ఇచ్చేస్తాను ఎవరు తెచ్చి పెడతండ్రి పుట్టేదంటాడు కదా వాళ్ళ పెడతండ్రి పుట్టుకుని పాండురాజు మా పిల్ల తండ్రి రోజు ఇష్టం పాండు రోజు ఆయన పెట్టలే అర్థమే లేదు ఎవరు కానీ ఆ యొక్క మా పిల్లతల్లి ఉండే కొద్ది ఒక అతను మన సూరసేన మహారాజు అంటే పుట్టింది ఆమె ప్రధానంగా నామకరణం చేశారు ఎవరికి ఆమె నామకరణం చేసి వాళ్ళ దాయాదైన కుంతికి పోతుడికి దత్తతకి ఇచ్చారు ఆ బిడ్డలు ఎవరి కుంతిని కుంతికి పోతుడు కుంతి అని పేరు పెట్టుకున్నారు అతను ఏమి చేశాడంటే దుర్వాసుడికి దర్శనములు పెట్టాడని అతి భక్తితో చేసింది చిన్న బాల్యములని ఆ యొక్క దుర్వాసుని ప్రదర్శన ఆ దుర్వాసుని మెచ్చి ఆయన ముక్కోపి ఒక మంత్రం నేర్పించాడన్నా నువ్వు ఏ దేవుని కొట్టి ఆ దేవుడు ఎప్పుడెప్పుడు ఖర్చు పడతాడు అని మంత్రం నేర్పించింది నేర్చుకున్నామే గమ్మనుంటే పర్వాల ఒకరోజు ఎక్కువ జామున ఈమె స్నానం చేసి తలవరి కోసం ఆరంభిస్తూ ఉంది సూర్యుడు దగ్గర పుట్టున్నాడు ఈ సూర్యుడిని అంతా ఉన్నాడు మునీశ్వరుడు చెప్పాడు కదా నిజాపుతం చెప్పిన మంత్రం పరిగెత్తే వచ్చేసాడు సూర్యుడు అయ్యో నా పొద్దున్న కన్నెత్త పెళ్లిగా రావడం నెత్తి కొట్టుకుంది ఆయన నీ కన్నెత్తం దొరకకుండా చూసుకున్నాను పెట్టించాను ఎవరు సూర్యుడు ఆ బిడ్డే కాదు కన్నెత్తలు పెట్ట లోతులు కొన్ని కాట్లు ఎక్కువస్తారని మా పిల్లలు ఏమి చేసిందంటే మంద హాస్పిటల్ పెట్టి తెచ్చి దాంట్లో బిడ్డను పొరపెట్టి దానిపై పైట చీర వేసి గంగానందులు వదిలేసి కొట్టుకుంటూ చూతుడు కష్టవాళ్ళు వాళ్ళకి చెప్పినాడు వాడి కదా అయిపోయింది ఈయన పాండు రోజు మా బిడ్డలు బిడ్డ ప్రాప్తం లేదు మేమేమో 100 మంది మేము అప్పుడు పుట్టినారు ఒకటి ఎందుకంటే పాండురాజు కొద్దిగా పెళ్లి చేశారు ఆయన యోగిష్టి బాబా రాజ్యాంగానికి పెట్టుంటే పేరు చెప్పాను తెలా తప్పదు లేదని మొత్తం రాజులు మనం ఎట్లా బాధపడినాడు అప్పుడు పెళ్లి చెప్పింది మీరు కానీ ఆదరిస్తే నాకు మునీశ్వరుడు మంత్రం వచ్చినాడు ఎంతమంది పెట్టాలని చెప్పింది అప్పుడు ఏమి చేశాడు యమడు యమేమి ధర్మాట లవతము తీరేవాడు దిగుడుగా పచ్చములు అన్ని దేవతల కంటే తీరేవాడు చేరుకుంటే పట్టడు సగంగా ఆ యముడు వరముడు పెద్దగా చెప్పింది ఆ యముడు పుట్టాడు మా పిల్లలు పుట్టాడా లేదే అవును మా ఎప్పుడు పుట్టాడు కాదే మళ్ళా రెండోసారి పెట్టి కావాలన్నాడు పండుగ ఎవరికైనా వాయుదేవుడు బలాట్లు ఆ వరముడు పెద్ద కావాలన్నాడు ఆ వాయుదేవుడు కాదని దేవుడు మోదీ కనుగోండి వాడు మా ప్రసన్న కొడుక వాడు పనులు పుట్టిన వాడే కదా మూడో వాడు అప్పటికి ఆశ చేతిలో పెద్ద అప్పుడు చెప్పాడు ఎవరో పండురాదు దేవేంద్రుడు నిలవకుమారు ఆయన వరమంత బిడ్డగా సెకెట్టినాడు దేవేంద్రుడు పుట్టినవాడు వాడు ఉబ్బేడు ఒక ఆడాక మొక్క నాచే అక్కయ్యో వాళ్ళ పని వాళ్ళ రెండో భార్య పాండురాజు ఉంది మాద్రి ఆమెకి మంత్రం నేర్పించమన్నాడు పాండురాజు ఆ బిడ్డలు లేకుండా ఉండకూడదు ఈ మంత్రమే చెప్పింది మళ్ళా ఎవరికి మాద్రికి అశ్విని దేవతల గురాలు వాళ్ళ వేడి నకులు 5 రోజులు పుట్టారు ఆ 20 గురాలు పుట్టారు వాళ్ళ సొంతాన్ని పుట్టారా పూర్వాలు పుట్టే రుచి వాళ్ళ రాజ్యం సిగ్గుతారు నీకు ఒక మాట వీళ్ళేమో గుర్రాలు పుట్టినారో వైద్యుడు పుట్టినాడో ఎప్పుడు పుట్టినాడు కదా మా తండ్రి చెప్పా ఈ భూ సాక్షిగా మీ తండ్రి చెప్పు ముందు మీ తండ్రికే నువ్వు పుట్టావు చచ్చిగా చెప్తాను ఏం కొత్తగా పుట్టినారు వాస్తవ లాస్ట్ నాకు పొద్దు పుట్టినోడు మేకపోతే కాదు కుండలో పుట్టారు కుండలో వానలో
ఊరికి నీకు ఏంటంట దాని తలుపు అదొక చూపిస్తుంట అటువంటి అటువంటి మీ బావ సూపర్ గురుగా అది పని వ్యక్తుల పని మన చేయకు పని పుట్టినాడు కాబట్టి పరాక్రమం కలిగిన వాడు అతను కానీ ఒక మాట తెలిసిందా బాణం ఎత్తున్నాడు అనుకో మీ 100 మంది తల ఎగిరి కింద ఎందుకు ఊరికి పని లేకుండా చెడు కొలోడు ఘోరం అంతా కట్టబడి ఉంటారు ఆమె కొడుంటారు మీరు చాలు ముండేళ్ళు ఎన్ని మాట్లాడినా రాజ్యం వచ్చేది లేదు. రాజ్యం మాత్రం ఎవరు వాడెవరు చెప్పిన మాట దేవుడుకున్నాడా చెడిపోయి ఉన్నాడు అక్క భగవంతుని దేవాలయం నాకు తెలుసు. నాకు తెలుసు. నువ్వు వచ్చి నాయన గుర్తు చెప్తా బల చక్రవర్తి ఎట్టంటే హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుడు కొడుకు చక్రవర్తి రాక్షసులకు అధిపతి వాడు 30 తప్పులు పెట్టున్నారు దేవతలు వీడు నచ్చి పెడుతున్నారు దేవతలు దొంగలు కాపాడు అని చెప్పేశారు. వీడు ఏం చేసేది మొట్ట రూపంగా బ్రాహ్మణ వేసి చూసుకున్నాడు. అంత పెద్ద మనిషి నేనుగా పోయినాడు గుడికి పెట్టుకొని నెత్తిన వీడికి అంతగా దిక్కులు చూడ వస్తున్నాడు. ఏం కావాలన్నాడు లక్షకు దానపడు ఆయన అడిగి లేదు మాకు 3 అడుగులు దానం కావాలన్నాడు. 3 అడుగులు వచ్చి ఎత్తుకున్నాడు. బల చక్రవర్తి అప్పుడే ఇచ్చేచ్చారు దేవతలు కూడా. వాడు బ్రాహ్మణుడు కాదు బల చక్రవర్తి ఒకటి ఇప్పుడు దేవుడు కూడా ఉన్నాయి. నాగేది అడిగాడు ఎందుకు లేదు 3 అడుగులు ఎత్తుకున్నాడు. 3 అడుగులు సాంప్రదాయంగా ఇచ్చాడు. దొంగ వీడు ఎత్తుకుపోవచ్చు కదా. ఒక అడుగు భూమితో పడేసాడు. భూమి మొత్తమే తెలిపోయింది. 2 అడుగులు ఆకాశంతో పెట్టాడు. 3 అడుగు ఎలా పెట్టేది. అప్పుడు అడిగారు ఎవరు ఈ దొంగ మన అడిగి దాగా లేదని చూసారు ఇచ్చేవాడు తప్పకూడదని నా నెత్తిని పెట్టన్నాడు. మరి నెత్తిన పెట్టి పాతాలని చెప్పేసి దొంగ వీడు వచ్చి మారినప్పుడు